సార్ తల్లిదండ్రులని వారి వృద్ధాప్యంలో పట్టించుకోని వారు, వదిలేస్తున్నవారు, వదిలించుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు సార్. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సమస్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సొల్యూషన్తో ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15% నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేసే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సార్ ఈ ప్రతిపాదన సాధ్యమేనా? ఎక్కువ అవుతున్నారని మీ కంక్లూజన్. అది ఏ సర్వే ఏ స్టడీ చెప్పలేదు. ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. ఎక్కువ అవడం వేరు, ఎక్కువ రిపోర్ట్స్ కావడం వేరు. అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ రిపోర్టింగ్ పెరుగుతుంది. బట్ ఎక్కువ అవుతున్నాయి అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. సో అది కొంత మనకి ఏంటంటే ఎక్సెప్షన్స్ రిపోర్ట్ అయినప్పుడు ఎగ్జాగరేషన్ ఉంటుంది. ఎక్కువ అవుతున్నది అన్న ప్రూఫ్ అన్న దానికి ఏ రీసెర్చ్ స్టడీ లేదు. బట్ జరుగుతున్న మాట నిజం, అవి రిపోర్ట్ అవుతున్న మాట నిజం. సో ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అని మీరు ఇంకొక కంక్లూజన్ ఇచ్చారు. అది కూడా ఎక్కడ స్టడీస్ లేవు. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారని ఎక్కడ స్టడీ లేదు. సో అందువల్ల లెట్ అస్ నాట్ మేక్ ఎగ్జాగరేషన్. ఫ్యాక్ట్ ఏంటి? సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు పార్లమెంట్ చట్టం కూడా ఉంది, పేరెంట్స్ అండ్ ఓల్డ్ పీపుల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. సో కోర్టు తీర్పులు ఉన్నాయి. సో తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని. అన్ఫార్చునేట్లీ ఈ పరిస్థితి రావటానికి కూడా కారణాలు అన్వేషించాలి. ఈ పరిస్థితి రావటానికి కారణాలు ఎందుకు అన్వేషించాలి అంటే మానవ సంబంధాలు దెబ్బతింటున్న వేళ మనం బతుకుతున్నాం. సో కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి కారణమైతే కావచ్చు. బట్ ఏ ఆర్థిక పరిస్థితి అయినా అమ్మా నాన్నకు అన్నం పెట్టని ఆర్థిక పరిస్థితి ఉంటుందా? మీకు భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది? దానం చేయమని చెప్తుంది కదా, దానం చేయమని చెప్తుంది. మీకు ఆకలితో ఎవరైనా వస్తే ఆ ఆకలితో వచ్చిన వ్యక్తికి మొదలు ఆకలి తీర్చి నువ్వు తిను అని చెప్తుంది. అలాంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్న సమాజంలో మనం జీవిస్తూ, సో ఇంట్లో కన్నతల్లిదండ్రులకు చూసుకోవటానికి ఆర్థిక పరిస్థితి ఏంటి? అదొక రకంగా మానవ సంబంధాల్లో వస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన ధోరణి. సో ఈ ధోరణి చాలా అభ్యంతరకరమైన ధోరణి. ఈ ధోరణికి లీగల్ సొల్యూషన్ కన్నా వాస్తవంగా సోషల్ సొల్యూషన్, అంటే సమాజంలో పతనమవుతున్న నశించిపోతున్న మానవ సంబంధాలను మనము రగిలించగలగాలి, ఎత్తి చూపగలగాలి. అందులో సినిమా లాంటిది చాలా శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది. కానీ మన సినిమాలకు స్మగ్లింగు, ఎర్రచందన స్మగ్లింగు ఇలాంటి థీమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక మనకు మానవ సంబంధాలను థీమ్గా చూపెట్టి దాంట్లో జనానికి అవేర్నెస్ అనే ఓపిక ఎక్కడిది? సో ప్రజలకు కూడా రప్ప అంటేనే కదా క్రేజ్. సో మిగతాది మానవ సంబంధాలు నశించిపోతున్న మానవ సంబంధాల గురించి పట్టించుకునే ఓపిక సమాజానికి లేదు, వ్యవస్థలకు లేదు. ఇక దీనికి పరిష్కారం ఏంటి? సో నేను కూడా చూశాను, కర్ణాటక ఏదో ఒక వేరే రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి అన్నారు. దాన్ని కూడా మేము స్టడీ చేస్తాము అని. సో ప్రాక్టికల్గా అది ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు 10-15% తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తారు. రేపు బెదిరించి ఆ డబ్బు వాడు వెళ్ళి తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఇవాళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి కోసం, వాళ్ళు ఉంటున్న చిన్న ఇల్లు కోసం తల్లిదండ్రులనే చంపుతున్న రోజుల్లో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు బ్యాంకులో అకౌంట్లో వేస్తే అది మళ్ళీ బలవంతాన భయపెట్టో బెదిరించో మళ్ళీ వీడు తీసుకోవడన్న గ్యారెంటీ ఏంటి? ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు తాము సంపాదిస్తున్న ఆదాయం పైన ఎంత స్వేచ్ఛ ఉంది? ఈ ప్రశ్న మనం గుణమి చేసుకుని అడుగుదాం. ఎంతమంది వర్కింగ్ ఉమెన్ తాము సంపాదించిన సంపాదన పైన తాము స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే హక్కు సమాజంలో కలిగి ఉన్నారు? ఎంతమంది భర్తల చేతుల్లో పెట్టి రోజువారీ ఖర్చులకు తీసుకుంటున్న వాళ్ళు లేరా? సో వాళ్ళ అకౌంట్లోనే శాలరీ పడుతుంది, కానీ వాళ్ళకు తమ సొంత ఆదాయంని ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ సమాజంలో ఎంత ఉంది? ఎందుకంటే దీనికి కారణం అగైన్ సోషల్ రిలేషన్స్ అండ్ హ్యూమన్ రిలేషన్స్. అలాగే నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన చేశాను. తాగుబోతులు ఉన్న ఇళ్లలో ఏమవుతుందంటే భర్త తాగుబోతాయి, ఆ తాగడానికే ఆదాయాన్ని అంతా తగిలేస్తున్నాడు. దాంతో భార్య రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడుతుంది, పిల్లల చదువు ఇబ్బంది పడుతుంది. నేను చాలా చోట్ల చూసి ఈ అనుభవంతో చెప్పాను.
సో నేను ఒక ప్రపోజల్ కౌన్సిల్లో పెట్టాను. నేను ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ అని ఉంటుంది, ఎవ్రీ వీక్ ఒకరోజు అవకాశం ఉంటుంది. ఈ ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ పెడతానని ఆలోచించాను. ఏంటంటే భర్త తాగబోతు అయితే శాలరీలో 50% కుటుంబ ఖర్చుల నిమిత్తం భార్య అకౌంట్లో వేయాలి అని. సో చాలా తర్జన భర్జన జరిగింది. ఆచరణలో ఇది ఎంత సాధ్యము, దీన్ని మిస్యూజ్ చేసుకునే ప్రమాదం ఉంటుందా, సో ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా, ఇవన్నీ చర్చించి ఆఖరికి అది ఆచరణ కష్టమని అన్నారు. సో అందువల్ల ఇలాంటి ఆలోచన మంచిది, అనుమానం లేదు. కానీ దానికి ఆచరణ ఎంత మేరకు సాధ్యమో అనేది క్వశ్చన్. అందుకే మీకు ఇప్పుడు స్వీడన్ ఇలాంటి స్కాండినేవియన్ కంట్రీస్లో వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం బలంగా ఉన్న వ్యవస్థల్లో సోషల్ సెక్యూరిటీ అనేది చాలా సమర్థవంతంగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ప్రపంచంలో సామాజిక భద్రత పైన అది తక్కువ ఖర్చు చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. మనం ఈ మధ్య కాలంలో ఓట్ల కొరకు కొంతగా పెన్షన్ పథకాలు వచ్చాయి, కానీ వాస్తవంగా ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ అనేది పాలసీలోనే ఉండాలి. అందుకే మీకు యూనివర్సల్ పెన్షన్స్, సార్వత్రిక పెన్షన్లు ఉండాలి. మీరు వర్కింగ్ ఏజ్లో ఉన్న సమయంలో పనిచేసిన వారికి వృద్ధాప్యములో గౌరవప్రదమైన జీవితం గడపడానికి వాళ్ళకు పెన్షన్ స్కీములు ఉండాలని ఎందుకంటే ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ, అందులో ఇప్పుడు రోజు రోజుకు సగటు జీవిత కాలం పెరుగుతోంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతోంది, మార్బిడిటీ పెరుగుతుంది. అంటే అనారోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు. సో అందువల్ల వారికి కావాల్సిన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి. అన్ఫార్చునేట్లీ మనకు పాపులిజం ఉంది తప్ప సోషల్ సెక్యూరిటీ లేదు. సో దాంతోపాటు ఈవెన్ డబ్బున్నా చాలా సందర్భాల్లో డబ్బు కాదు కావాల్సింది, ఎమోషన్. డబ్బు సంబంధం లేదు, ఎమోషన్. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మకు డబ్బు అవసరం లేదు. తన 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 కాలపైన తనకు కావాల్సింది ఖర్చుల మందం, తనకు ఆదాయం ఉంది. ఆమె షీద పెన్షనర్, ఆమెకు ఆదాయం ఉంది. కానీ సమస్య ఏంటి, ఆమెకు కావాల్సింది ఎమోషన్, డబ్బులు కాదు. సో మేము ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా చాలామంది కుటుంబాల్లో కావాల్సింది డబ్బు కాదు, కావాల్సింది ఎమోషన్. సో కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, మనమళ్ళు, మనమరాళ్ళు ఎంతో కొంత తమ దగ్గర పెట్టుకొని కాస్త వారికి అండగా ఉండడం, అది వారు కోరుకుంటున్నారు. సో అందువల్ల అన్ని సందర్భాల్లో డబ్బే కావాలని కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. ఎమోషన్లు ప్రభుత్వాలు ఇవ్వలేవు, ఎమోషన్లు బ్యాంకుల్లో అప్పు పుట్టదు, ఎమోషన్లు కొంటే దొరకదు సూపర్ మార్కెట్లు. ఎమోషన్ అనేది మానవ సమాజం నుంచి రావాల్సినటువంటి ఒక భావోద్వేగం. నిన్ను కని పెంచిన తల్లిదండ్రులను మించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? అంతకన్నా నీ జన్మకు కారణమైన వారు దైవం కన్నా గొప్ప. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రకమైన భావన లేకుండా పోతుంది. బట్ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ వెల్ ఇంటెన్షన్, ముఖ్యమంత్రి ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వార్తలు పత్రికల్లో చూస్తున్నాం కనుక డెఫినెట్గా దానికి ఒక పరిష్కార మార్గాన్ని వెతుకోవడానికి ఎక్స్పెరిమెంటల్గా ఏమైనా చేయగలిగితే చాలా సంతోషమే. బట్ హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్, హౌ ఫీజిబుల్ ఇట్ ఈస్ అనేది క్వశ్చన్.